తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి, ప్రముఖ వ్యాపారవేత్త ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు వ్యాపారస్తులు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని పంపిణీ చేపట్టారు. అనంతరం ఉగాది పండుగతో పాటు రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద మహిళలకు సమితి ఆధ్వర్యంలో చీరల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి మాట్లాడుతూ, క్రోధినామ నూతన సంవత్సరంలో పంటలు సుభిక్షగా పండి ప్రజలు, రైతులు అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. भारत माता की जय, भारत माता की जय, सनातन धर्म की जय, जय श्री राम, जय श्री राम। ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే ఈ రోజు నుండి మనం వచ్చే సంవత్సరం వరకు మన బిజినెస్, పంటలు, తర్వాత రైతులు అందరూ హెల్త్, ఆరోగ్యం అన్నీ బాగుండాలని మేము ఈరోజు ఉగాది పచ్చడి కార్యక్రమం, మరి గుడాల పంపిణీ, తర్వాత పేదవాళ్లకు సారీల పంపిణీ చేశాము. ఈ శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి ఆధ్వర్యంలో మరియు ప్రకాష్ రెడ్డి అన్న, మా పార్థసారథి అన్న ఆదిత్య ఖాందేశ్వర్ వాళ్ళు మా ముఖ్య అతిథులుగా వచ్చారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. మన ప్రజలు, పట్టణ ప్రజలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మేము మా సనాతన హిందూ సమితి వాళ్ళం కోరుకుంటున్నాము.